కేదార్నాథ్. దిస్ ఈజ్ అ మిరాక్యులస్ జర్నీ ఇన్ మై లైఫ్. నాతో క్లోజ్ ఉండే వాళ్ళందరికీ తెలుసు నేను పెద్ద టెంపుల్స్కి వెళ్ళే టైప్ కాదని. బట్ 2024లో కేదార్నాథ్ నా బర్త్డే రోజు ఓపెన్ అవ్వడం, ప్లాన్ చేసిన మిగతా ట్రిప్స్ అని క్యాన్సిల్ అయ్యి ఇది ఒక్కటే మిగిలడం, వెళ్దామని డిసైడ్ అవ్వగానే సేమ్ డే ఫ్లైట్ టికెట్ 5,000కే దొరకడం, ఎయిర్పోర్ట్కి నాకు లేట్ అయితే ఫ్లైట్ డిలే అయ్యి నా టైంకే రావడం, యాత్ర రిజిస్ట్రేషన్ నుంచిన వాళ్ళు ఎవరికి ఓపెన్ అవ్వని సైట్ నాకు ఓపెన్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కోఇన్సిడెన్సెస్. మేబీ ఐ షుడ్ కాల్ దెమ్ మిరాకిల్స్. ఇలా ప్రతి ఒక్క విషయం నన్ను కేదార్నాథ్ వైపే తీసుకుపోయినాయి. ఏమో దేవుడు పిలుచుకోవాలనుకుంటే ఎట్లయినా పిలుచుకుంటాడేమో. నా ఈ అద్భుతమైన జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో, ఎట్లా ఎండ్ అయిందో ఈ వీడియోలో చూడండి. సో 2 డేస్లో నా బర్త్డే ఉంది, మే 10కి. సో చాలా ట్రిప్స్ ప్లాన్ చేసిన అటు ఇటు వెళ్దామని. ఫస్ట్ కేదార్నాథ్ ప్లాన్ ఉండే, ఎందుకంటే ఈసారి కేదార్నాథ్ టెంపుల్ ఎగ్జాక్ట్ నా బర్త్డే రోజు ఓపెన్ అవుతుంది, మే 10కి. ప్రతిసారి ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది, కానీ ఈసారి నా కోసమే అన్నట్టు మే 10కి ఓపెన్ అవుతుంది. బట్ ఆన్లైన్లో చెక్ చేస్తే రిజిస్ట్రేషన్కి అసలు మే మొత్తం అవైలబుల్ లేదు. సడన్గా నేను నా ఫ్రెండ్ మెసేజ్ చేసిండు, హరిద్వార్లో డైరెక్ట్ అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పాను. సో ఇంకా ఏదైతే అది అయింది, వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయి ఫ్లైట్ టికెట్స్ చూసిన. ఎందుకంటే 2 డేస్లో కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లోనే పోవాలి పక్కా. సో నా బడ్జెట్ 5,000 ఉండే ఫ్లైట్ టికెట్కి. అంతలో వస్తేనే వెళ్దాం, లేకపోతే లేదనుకున్నా. నా అదృష్టానికి సేమ్ డే ఫ్లైట్ టికెట్ 5,000లోనే దొరికింది. బుక్ చేసేసిన, ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. క్యాబ్ వాడు లేట్ చేసిండు, ఫ్లైట్ మిస్ అవుతుంది అనుకున్నా. బట్ నా అదృష్టానికి ఫ్లైట్ డిలే అయింది. నేను ఫ్లైట్ టైంకి రాలేదు, బట్ ఫ్లైట్ డిలే అయింది, అట్లా బెనిఫిట్ అయింది. అండ్ నా బోర్డింగ్ పాస్ ఇష్యూ అవ్వలేదు. ఎవరో బోర్డింగ్ పాస్ తీసుకోలేదంట, ఇంకా ఎంటర్ అవ్వలేదంట. ఆ అతని బోర్డింగ్ పాస్ నాకు ఇచ్చారు, అది ఇచ్చి లోపలికి పంపించారు. సో ఏ ప్రాబ్లం లేకుండా ప్రస్తుతానికైతే ఫ్లైట్లో వచ్చి కూర్చుంటారు. ఈ ఫ్లైట్లో ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి, స్క్రీన్ ఉంది. సో మూవీస్ చూసుకోవచ్చు, టీవీ చూడొచ్చు. ఈ ఫ్లైట్ నాకు 5,000లో వచ్చిందంటే నాకే నమ్మాలనిపిస్తలేదు. సో ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్లైట్, వెయిటింగ్. ఎయిర్ ఇండియా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ట్రెడిషనల్గా చేసినారంటున్నారు. అన్ని స్క్రీన్స్ పైన వస్తున్నాయి అవి. సో ఇందులో మనం మ్యాప్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మన ఫ్లైట్ ఇంకా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉంది, స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సో ఈ ప్లేన్కి 2 కెమెరాస్ ఉన్నాయి, ఒకటి టేల్ పైన వ్యూ చూపిస్తుంది ఇది. సో ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్లైట్. సో అట్లా మనం బయట చూడకుండా ఫ్రంట్లో చూసుకోవచ్చు. పైన టేల్కి కెమెరా ఉంది, ఆ కెమెరాలో చూడొచ్చు అనమాట. మన ఫ్లైట్ ఇది, ఇట్లా చూడొచ్చు. సో స్టార్ట్ అయింది, రన్ అవుతుంది. ఇంకొక 1 అవర్ పడుతుంది మనకు ఢిల్లీకి పోవడానికి. సో అదే కెమెరా వ్యూ డిస్ప్లే చేసారనమాట అక్కడ. పెద్ద ఫ్లైట్ ఇది యాక్చువల్గా. ఒక్క రోలో 9 సీట్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేను కోఇన్సిడెన్సెస్ అనాలా, మిరాకిల్స్ అనాలా? అసలు నేను ఫుడ్డే ఆర్డర్ పెట్టలేదు ఫ్లైట్ బుక్ చేసినప్పుడు. స్టిల్ నాకు ఫుడ్ వచ్చింది, వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తున్నారంట. సో ఏందో మరి దేవుడి దగ్గరికి పోతున్నందుకో ఏమో కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఇక్కడ వరకు అన్నీ మంచిగానే జరిగినాయి. ఇంకా ముందు ఏం జరుగుతుందో చూద్దాం. 75 హార్డ్లో ఉన్నా కదా, జంక్ ఫుడ్ తినొద్దు. నాకు వచ్చిన ఫుడ్ కూడా చూడండి, పప్పు రైస్. సో ఇదేం జంక్ ఫుడ్ కాదు. ఆ కేక్ ఒక్కటి నేను తినొద్దు, బ్రెడ్ ఒకటి, ఈ మిగతా నేను తినేసేయచ్చు. నాకు ఆకలి వేస్తుంది అని అనుకోగానే వాళ్ళు తెచ్చిచ్చారు, నేను ఎవరిని అడగలేదు. నైస్, టేస్ట్ కూడా బాగానే ఉంది, ఆర్గానిక్గానే ఉంది. లైన్ చూడండి, ఎంతైనా దెర్ ఇస్ నో బ్యూటీ బెటర్ దెన్ నేచర్. ప్రకృతిని మించిన అందం ఇంకోటి లేదు. అయిపోయింది, మనం వచ్చేసినాం ఢిల్లీకి. సో ఆ కనిపించేవి ఢిల్లీ బిల్డింగ్స్ అనమాట. సో ఇది మన ఫ్రంట్ కెమెరా వ్యూ టాప్ నుంచి. సో దిగేటప్పుడు చూద్దామని చెప్పి పెడుతున్నా. అది కిందది టేల్ది వ్యూ పడ్డది, సో అందుకే డౌన్ అయిపోయింది కెమెరా. అట్లా ఫ్రంట్ వీల్ టచ్ అవుతుంది కూడా, అది కూడా టచ్ అయింది.
నేను ఒకటి నోటీస్ చేసిన, ఆ ఎల్లో లైన్ మీద ఫ్రంట్ వీల్ అట్లా పోతూ ఉంది. అంటే కెమెరాలో చూసి మనం డ్రైవ్ చేసేయచ్చు ఆరామ్సే. ల్యాండ్ అయ్యి 1/2 అవర్ అవుతుంది, మెల్లిగా పోతుంది ఇది ఇంకా. సో ఇవి బిజినెస్ క్లాసెస్. సో ఇట్లా బిజినెస్ క్లాస్ సీట్స్ అయితే ఇట్లా ఉంటాయి చూడండి. సో మీకు ఒక సపరేట్ క్యాబిన్ లాంటి సెటప్ ఉంటుంది, ఫ్రంట్ ఒక టీవీ కూడా ఉంది. సో అట్లా అనమాట. ఫైనలీ వచ్చేసిన, ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండ్స్ సింబల్స్ నాకు చాలా నచ్చుతాయి. నేను ఇప్పటికీ 3rd టైం ఇది రావడం ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. మీకు ఒకసారి చూడండి, మీకు చూపిస్తా. సో బయటికి రాగానే 2 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఇట్లా ఢిల్లీ మెట్రో ఉంది. అక్కడ అడిగితే చెప్పారు ఇక్కడ నుంచి మనం కాశ్మీరీ గేట్కి వెళ్ళాలి. అక్కడ మనకి హరిద్వార్ వరకు బస్సెస్ దొరుకుతాయి. యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, బట్ నేను బుక్ చేసుకోలేదు ఇంకా. అక్కడికి వెళ్ళినాక చూద్దామని, ఎందుకంటే ఎంత టైం అవుతుందో ఐడియా లేదు కదా. సో దిస్ ఈజ్ ద ఢిల్లీ అండర్ గ్రౌండ్ మెట్రో. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. సో 2 tickets ఇచ్చిండు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్తుందంట. న్యూఢిల్లీ నుంచి ట్రైన్ చేంజ్ అయ్యి కాశ్మీరీ గేట్ వరకు వెళ్ళాలి. సో 2 tickets ఇచ్చిండు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ వరకు 60 రూపీస్, అక్కడ నుండి కాశ్మీరీ గేట్ వరకు 20 రూపీస్. సో ఇది అనమాట మెట్రో. బాగుంది, చాలా బాగుంది. నాకు ఏదో ఫారెన్లో చూసినట్టుంది ఇది మెట్రో. దిస్ ఈజ్ సో అండర్ రేటెడ్ అబ్బా. మన ఇండియాలోనే ఢిల్లీలో అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది, కానీ చాలామందికి తెలియదు. నాకు కూడా ఇప్పుడే తెలిసింది. సో న్యూఢిల్లీ వచ్చేసింది. ఒక 10-15 minutes అయి ఉంటుంది అంతే. సో ఇక్కడ దిగేసినాం. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ అడిగితే ఎల్లో లైన్ అని ఉంటుంది, అది ఫాలో అవ్వాలని చెప్పారు. ఇదే ఆ ఎల్లో లైన్. సో నేను రాగానే మెట్రో కూడా వచ్చేసింది. సో వెళ్ళిపోవడమే అందుకే. ఇదంతా జపనీస్ మెట్రో స్టేషన్ లా ఉంది. ఆ గ్రీన్ డాట్లో ఉన్నాం, కాశ్మీరీ గేట్కి వెళ్తున్నాం. సో ఇది మెట్రో స్టేషన్ నుంచి బయటికి వెళ్తే జనాభా చూడండి. ఎవర్రా మీరంతా? బాబా, నాకు జపాన్ చూసినట్టే అనిపిస్తుంది నాకు ఇదంతా. సో స్టేషన్ బయటకు రాగానే ఒక పెద్ద ఆయన నాకు ఆకలిస్తుంది, ఏమైనా తినిపి అని అడుగుతున్నాడు. సో నేను చెప్పిన నా దగ్గర రోటీస్ ఉన్నాయి, కావాలంటే ఇస్తానంటే ఏమన్నాడు. ఆయనకు ఒక 3 roties ఇచ్చిన. ఏదో నా వల్ల కుదిరినంత చిన్న హెల్ప్ ఇట్లా చేస్తూనే ఉంటా. బట్ ఆ టైంకి కరెక్ట్ చేతిలో ఫోన్ ఉండే, రికార్డ్ చేసిన. సో అట్లా చపాతీ కర్రీ తెచ్చుకున్నాను అనమాట ఇంట్లో నుంచి. నేను బయట ఎక్కువ తినలేమని చెప్పి నేను కూడా అక్కడనే తినేసిన, కొంచెం పక్కన కూర్చొని. బస్ కూడా బుక్ చేసేసిన, రావడానికి 1 hour పడుతుంది, ఈ గ్యాప్లో తినేద్దామని తింటున్నాం. బస్ వచ్చేసింది టైంకే. బస్ ఎక్కేసి కాసేపు భగవద్గీత చదివేసిన. సో పొద్దుటి వరకు హరిద్వార్ వెళ్ళిపోతాం, అప్పటి వరకు పడుకుందాం ఇంకా. Day 2 9th May 2024 4:30 వరకు హరిద్వార్కి వచ్చేసినాం మనం. ఇంత పెద్ద లైన్ ఉంది రిజిస్ట్రేషన్కి, చార్ధామ్ రిజిస్ట్రేషన్కి. ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ట్రై చేస్తున్నా, అయితే లేదు. ఇక్కడనేమో 7కి స్టార్ట్ చేస్తారంట. ఇదంతా చూస్తే అయ్యేటట్లేదు అని జస్ట్ ఫోన్ ఓపెన్ చేసిన. మళ్ళీ ఒక మిరాకిల్ జరిగింది. అప్పటి వరకు ఓపెన్ కాని సైట్ నాకు మాత్రమే ఓపెన్ అయింది. రిజిస్టర్ చేసేసుకున్న ఆన్లైన్లో, బస్ ఎక్కేసిన. మీరు ఆ స్టాచ్యూ చూసిరా, శివుడిది స్టాచ్యూ హరిద్వార్లో ఉంటుంది. మనకు టీవీలో చూపిస్తూ ఉంటారు చాలాసార్లు. హరిద్వార్ అంటే సింబాలిక్ అనమాట ఆ స్టాచ్యూ. సో మనకి బస్ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వరకు పోతుంది. సోన్ప్రయాగ్ నుంచి మనం గౌరీకుండ్ వరకు ఏదైనా వెహికల్ మాట్లాడుకోవచ్చు, లేదా అక్కడ నుంచే వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు. సిచ్యువేషన్ చూసి డిసైడ్ అవుదామని చెప్పేసి ఎక్కేసిన. సో మౌంటైన్స్ కనబడడం స్టార్ట్ అయిపోయింది. సో హరిద్వార్ నుంచి క్రాస్ అయిపోయినాం మనం. సో మధ్యలో ఎక్కడో ఆపుతాడంట బ్రేక్ఫాస్ట్ కోసం. సో మనోడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆపిండు. నేను బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం తినేసి స్టార్ట్ అయిపోయినాము. ఒక 1 hour బ్రేక్ అనుకోండి ఇది. మీకు లాంగ్లో కనిపించేది ఇండియన్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అంట, చాలా పెద్దగా ఉంది. ఇదే భగీరథి అండ్ అలకనంద నదులు కలిసి గంగా నదిలో మారే ప్లేస్ అనమాట. ఇవే మొత్తం బ్రిడ్జిలు మాత్రం చాలా ఉన్నాయి. మన ఇండియా బర్రెలు ఆవులు రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి, అదొక క్యూట్నెస్ ఇండియాలో. సో అక్కడ కూడా మీకు ఇంకో బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా బ్రిడ్జ్లు అన్నీ చాలా కన్స్ట్రక్షన్, అండర్ కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఉన్నాయి బ్రిడ్జ్లలో. డంప్ యార్డ్ అంట, చాలా పెద్దగా ఉంది.
టన్నల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఇవి కంప్లీట్ అయితే వెళ్ళడం వెళ్ళడానికి టైం ఇంకా తక్కువ పడుతుంది, తొందరగా వెళ్ళిపోతుంది. బ్రేక్ పడ్డది మన బండికి, కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇట్లనే మౌంటైన్ మీద నుంచి ఏమేమో పడుతుంటాయి అంట. కిందికి దిగి చూద్దాం. చాలా లాంగ్ ఉంది లైన్. సరే చేసేదేముంది, కొంచెం వ్యూ ఎంజాయ్ చేద్దాం. రోడ్ క్లియర్ అయింది, స్టార్ట్ అయింది మన వెహికల్ మెల్లగా. అక్కడ ఎక్కడి నుండో కొండల మధ్య నుంచి వచ్చినాం మనం. 230 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అరౌండ్ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి. కానీ 8 hours పైనే పడుతుంది. దగ్గరికి వచ్చేస్తున్నాం, అందుకే మనకి గుర్రాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్గా వీటి సైజ్ చూస్తే నాకు డౌట్ వచ్చి నేను అడిగిన పక్కన, ఇవి నిజంగా గుర్రాలు కావు. కొన్ని గుర్రాలు ఉన్నాయి, బట్ ఎక్కువ వరకు ఇవి క్రాస్ బ్రీడ్ హార్స్ వెట్స్ డాంకీ. సోన్ప్రయాగ్లో బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. దానికి ముందు ఒక చిన్న విలేజ్ ఉంది సీతాపూర్ అని, మావాడు అక్కడ డ్రాప్ చేసిండు. మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతామని చెప్పేసి నేను నా పక్కన కూర్చున్న 2-3 లేచి స్టార్ట్ అయిపోయినాం. సీతాపూర్ అని సోన్ప్రయాగ్కి కొంచెం ముందు, అక్కడ నుంచే నడక స్టార్ట్ చేసేసినాం గౌరీకుండ్ వరకు. అది చూడండి, మొత్తం 3 floors పార్కింగ్, అది వెహికల్ పార్కింగ్. సో ఇంకొంచెం దూరం వెళ్తే గౌరీకుండ్ వచ్చేస్తుంది. అక్కడనే స్నానం చేసేసి ఏమైనా తిని స్టార్ట్ అవుదామని. ఈ కొండల నుంచి పైనుంచి ఎప్పుడు ఏం పడతాయో తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో గౌరీకుండ్కి వెళ్తున్నాం. ఇది ఒక చిన్న షార్ట్ కట్, రోడ్డు లేని ప్లేస్. మళ్ళీ రోడ్కి వెళ్తాం. సో ఇదే అనమాట గౌరీకుండ్కి వెళ్ళే రోడ్డు. సో ఈ జీప్లలో ఎక్కి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెళ్తారు చాలామంది. 4-5 kilometers ఉంటుంది. సో ఇది ఒక్కటే రోడ్ అందరికీ. ఇది వెహికల్స్కి ఇదే, గుర్రాలకి ఇదే, మనుషులు నడవడానికి ఇదే. సో మీరు చూస్తూ జాగ్రత్తగా నడిస్తేనే బెటర్. లేదు అంటే వాళ్ళు మీకు వచ్చి గుద్దుతారు, మీరు కింద పడిపోతారు. సో గౌరీకుండ్ కూడా వచ్చేసిన. ఇక్కడనే హాట్ పాండ్ ఉందంట న్యాచురల్గా, అంటే న్యాచురల్గా వేడి వాటర్. అక్కడ స్నానం చేసేసి ఏమైనా తిని స్టార్ట్ అయిపోతాయి ఇంకా నైట్ ఇప్పుడే. సో నాతో పాటు కూర్చున్న వీళ్ళు కూడా డిసైడ్ అయ్యారు నైటే స్టార్ట్ అయిపోదామని. ఇదే అది న్యాచురల్ హాట్ వాటర్. ఆ పొగలు చూడండి మీరు, అది 24 hours అట్లనే వస్తుందంట. సో స్నానం అయిపోయింది, తినడం అయిపోయింది. ఈ యొక్క 40 rupees స్టిక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినా. చుక్కలు కనిపిస్తున్నాయి, ఆపేయాలనిపిస్తుంది కానీ ఆపొద్దు. ఎట్లయినా పొద్దుటి వరకు చేరుకోవాలి. నైట్ వాకింగ్ బెనిఫిట్ ఏంది అని అంటే ఎక్కువ జనాలు ఉండరు, సో కొంచెం ఫ్రీగా పోవచ్చు. సో నడుస్తూ నైట్ 12 అయిపోయింది. అంటే May 10, అంటే ఈరోజు నా బర్త్డే. ఇంకా హాఫ్ పోవాలి. ఆల్మోస్ట్ 12 hours వాకింగ్ తర్వాత వచ్చేసిన పైకి. టెంపరేచర్ -1. నాకు ఓన్లీ హాఫ్ హ్యాండ్ టీషర్టే ఉంది. సో టూ మచ్ చలి ఉందని చెప్పి నాకు ఇక్కడే పరిచయమైన ఒక యూపీ నుంచి ఉన్న ఒక అన్న, తను ఆయన షాల్వా ఇచ్చిండు బ్యాగ్లో నుంచి తీసి. అది కప్పుకొని, అది చుట్టుకొని ముందుకు కదిలిన అనమాట నేను. ఏందో ఆయన శివుడి నందిలాగా నాకు ప్రతి చిన్న దగ్గర హెల్ప్ అయితేనే ఉన్నాడు. ఇక్కడనే పరిచయం అయ్యాడు, ఆ బస్సులో పరిచయం అయ్యాడు ఫస్ట్. అక్కడ నుంచి నాకు దారి ఆయననే చూపిస్తూ ఉన్నాడు, ఇది బెటర్ అన్నట్టు నాతో పాటు ఉండి. నాకైతే నంది గుర్తొచ్చిండు, శివుడితో ఉన్న నంది. ఏమో ఆ దేవుడు నన్ను రప్పించుకోవాలనిపించి నాకు అన్నీ అంత అనుకూలంగా చేస్తున్నట్టే అనిపించింది. ఎవరికైనా కష్టంగా ఉంటే కింద నుంచి పైకి రావడం, వాళ్ళు ఇట్లా హెలికాప్టర్ చూస్ చేసుకోవడం బెటర్. ఆ గుర్రాల మీద, మనుషుల మీద వచ్చేదానికంటే. వాళ్ళకి యాక్చువల్గా డబ్బులు దొరుకుతాయి, బట్ ఎవరైనా అట్లా చేయలేని వాళ్ళు ఇట్లా హెలికాప్టర్ ఎక్కేసి వచ్చేసేయండి. కింద గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అయ్యి పైన మీకు డ్రాప్ చేస్తుంది. సో ఇంత తొందరగా వచ్చినా ఇక్కడ ఇంత పెద్ద లైన్ ఉందన్నమాట. ఇది మొత్తం ఇక్కడ నుంచి అట్లా తిరిగి అక్కడ వరకు ఉంది. అంటే కొంతమంది నిన్న నైటే వచ్చి ఇక్కడ ఉన్నారంట.
మొత్తానికి ఒక 3 అవర్స్ తర్వాత దర్శనం అయిపోయింది. సో ఇది టెంపుల్. ఫస్ట్ డే అయినా జనాలు మాత్రం చాలా ఎక్కువ వచ్చారు. అంటే డైలీ ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నదే భీమశిల రాయి. అటు వెళ్ళి చూపిస్తా. సో ఇదే అనమాట రాయి. సో దీన్ని భీమశిల అంటారు. అంటే భీముడి పర్వతం అన్నట్టు. 2013లో వచ్చిన ఆ డెడ్లీ వరదలు ఆ వాటర్ని ఇది ఆపి ఆ టెంపుల్ని కాపాడింది అనమాట. అప్పటి నుంచి ఈ రాయికి కూడా పూజ చేస్తున్నారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల విగ్రహం ఉందంట, చూద్దాం. సో యాక్చువల్గా ఆదిశంకరాచార్యులే దీన్ని మళ్ళీ కనుగొన్నారు. మళ్ళీ గుడిని కట్టారు అనమాట యాక్చువల్గా. బట్ ఫస్ట్ కట్టింది పాండవుల తర్వాత శంకరాచార్యులే 7th 8th సెంచరీలో ఇది విజిట్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉందని కనుక్కొని దాన్ని రినోవేషన్ చేసారు అనమాట, డెవలప్ చేసిండు. టెంపుల్ కట్టింది ఈయన. సో కిందికి వెళ్ళి చూద్దాం. చాలా బాగుంది ఈ సర్కిల్ స్ట్రక్చర్, అందులో స్టాచ్యూ. మీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే మొత్తం మంచు పర్వతాలు. చాలా బాగుంది ప్లేస్. మొత్తం ఒక మిరాకిల్గా జరిగింది నాకు ఈ జర్నీ మాత్రం. ఆయన రప్పించుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క దగ్గర ఈ జర్నీ మొత్తంలో ఎవరో ఒకరు హెల్ప్ అయితేనే ఉన్నారు. మొత్తానికి ఇక్కడ వరకు సేఫ్గా ఈజీగా తీసుకొని వచ్చారు. ప్రకృతి దానికి సహాయపడ్డది అనిపించింది నాకు. ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎలాగైనా రప్పించుకుంటాడు అనిపించింది. ఇది నా లైఫ్లో మర్చిపోలేని మిరాకిల్, మర్చిపోలేని బర్త్డే, మర్చిపోలేని జర్నీ. ఓం నమ శివాయ.